హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము కొత్త కూలర్ తీసుకురావడానికని వెళ్తున్నామండి. ఇక సమ్మర్ ఎక్కువ అయిపోయింది. ఇక పాతది వచ్చేసి 7 ఇయర్స్ అలా అవుతుంది. ఇక ఇప్పుడు కొంచెం అది దానికి సైడ్ వాల్స్ లాగా ఉంటాయి కదా, అవి విరిగిపోయాయి. సో ఇక అందుకోసం అనేసి కొత్త కూలర్ తీసుకొద్దామనేసి వెళ్తున్నాము. మా ఇల్లు కింద ఉంటుందండి, అంటే పైన ఇంకో ఫ్లోర్ ఉంటుంది కాబట్టి చల్లగానే ఉంటుంది. ఇక కాజుపేటలో కొంచెం బెటరే అండి, అంటే ఇక మనం దేనికి అలవాటు పడిపోతే దానికి అన్నట్టుగా మాకు కూలరే సరిపోతుందండి. నాకు ఏసీ అంతగా పడదు, ఎందుకంటే కొంచెం నాకు జలుబు ప్రాబ్లం ఉంటుంది. ఇక ఏదైనా కూలింగ్గా వచ్చిందంటే చాలు, ఇక తుమ్ములు వస్తూనే ఉంటాయి. ఇక అందులోనూ ఇంకా ఓకే, మన బాడీ తట్టుకుంటుంది కదా ఈ కూలర్నెస్కి, సరిపోతుందిలే అనేసి ఇక మేమైతే కూలరే తీసుకుందాం అనేసి వచ్చేసామండి. ఇక మా ఆయన్ని వెళ్ళమంటే మా ఆయన ఒకటే గులగడం. మళ్ళీ నేను తెచ్చిన తర్వాత కలర్ నచ్చలేదంటావు, దాని స్టైల్ నచ్చలేదంటావు, 10 వంకలు పెడతావు, వద్దు నువ్వు నాతో పాటు వచ్చేసి నీకు నచ్చిన కూలర్ తీసుకొచ్చుకుందా అనేసి ఇక మా ఆయన అన్నారు. ఇక నా పని అంతా అయిపోయేసరికి 12 అయిపోయింది. ఇక మా ఆయన ఒకటే గులగడం, ఇక నువ్వు చేసే పనికి చూడు మిట్ట మధ్యాహ్నం అయిపోయింది, ఎండ ఇంతలా కొడుతుంది అనేసి మా వారు ఒకటే గులుగుతున్నారు. ఇక అంతే కదండి, మనం ఇంట్లో ఆడవాళ్ళం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే అన్ని పనులు చూసుకొని వెళ్ళాలి. పైగా నాకు బయటికి వెళ్ళానంటే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకే పని చేయాలనిపించదండి, అంత టైర్డ్ అయిపోతాను. జస్ట్ ఇక్కడ నుంచి కూరగాయలకు పోయినా అంతే అండి, చాలా టైర్డ్ అయిపోతాను. ఇక అందుకోసం అనేసి ఎటైనా బయటికి వెళ్దామంటే నేను ఫస్ట్ ఇంట్లో ఉన్న పనులన్నీ ముగించుకున్న తర్వాతనే ఇక బయటికి అయితే వెళ్తానండి. ఇక ఇక్కడే మా దగ్గరలోనే కాజుపేటలో స్టోర్ రూమ్ ఉంది ఒకటి. ఇక సరేలే అనేసి వెళ్ళి చూసాము. ఒక కూలర్ వచ్చేసి ఏసీకి ఏం తక్కువ లేదండి రేటు. అమ్మో బాబోయ్, ఇదైతే 14,000 అంట అండి. కాకపోతే ఇక గడ్డి అలాంటిది ఏమీ లేదు, మోడ్రన్ ఏసీ అన్నమాట. జస్ట్ స్విచ్ ఆన్ చేసుకుంటే గాలి వచ్చేస్తుంది, వాటర్ నింపాల్సిన అవసరం కూడా లేదు. కానీ మేము అంతా తీసుకోలేదండి, మేము తీసుకున్న దానికి 5,000. నార్మల్గా అయితే 4,000 3,500 అలా ఉండేది కదా రేటు. ఇప్పుడు సమ్మర్లో అంట వీటి డిమాండ్ ఉంటుంది కదా, ఇక అందుకోసం అనేసి 5,000 అని అన్నాడు. 4,500కి ఇవ్వమన్నా 4,500కి కాదు కదా, 4,900కి కూడా ఇవ్వడం లేదండి, అంత డిమాండ్ చూపిస్తున్నారు వాళ్ళు. ఇక సర్లే మన అవసరం ఇక తప్పదు కదా అనేసి ఆ కూలర్ అయితే తీసేసుకున్నాము. ఇవి వచ్చేసి కూలర్లో వేసుకునే అంటే పర్ఫ్యూమ్ లాగా అన్నమాట. ఇక మేము ఇదైతే తీసుకోలేదు. ఇంకా కొత్త కూలరే కదా అండి, కొత్త కూలర్లో అంత స్మెల్ ఏం రాదనేసి అది తీసుకోలేదు. ఇదైతే ఒకటి తీసి పెట్టుకున్నాము, ఎందుకైనా మంచిది అనేసి. ఇది శాండల్ అంట అండి, 70 రూపీస్ అంట. ఒక చిన్న డ్రాప్ వేస్తే చాలు, చాలా మంచి స్మెల్ వస్తుందని చెప్పారు. ఇక సర్లే అనేసి అదొక బాటిల్ అయితే తీసేసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఇక ఇంటికి వచ్చిన తర్వాత కూలర్ పూజ ఉంటుంది కదా, ఇక మా వారితో చేపిస్తున్నాను. మా వారేమో నువ్వు చేసేయచ్చు కదా అనంటే, ఏ ఇంటి యజమాని నువ్వే కదా, సో నువ్వే చేయాలంట పూజ అనంటే, ఇక సర్లే అనేసి తనైతే చేస్తున్నాడు. మాకు ఏదైనా చాలా సెంటిమెంట్ అండి, మేము ఎక్కువగా ఏదైనా తెచ్చుకోవాలనుకుంటే వెడ్నెస్డే అండ్ సాటర్డే తెచ్చుకుంటాము. సో ఇక ఆ రోజు వెడ్నెస్డే ఇంకా నా ఇంట్లో పూజ అంతా అయిపోయి ఇక నేను వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. మధ్యలోనూ ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, ఇక మా వారిని మీరే చేయండి పూజ అంటే ఇక సర్లే అనేసి చేస్తున్నారు. జస్ట్ గంధం బొట్లతో ఓం అండ్ స్వస్తికి రాసేసి మధ్యలో కుంకుమ బొట్లు పెట్టేసి, నాకు ఇలా సెంటిమెంట్ అండి, మా అత్తమ్మ మా అమ్మ ఇలానే నేర్పించారు. ఏదైనా మన ఇంటికి కొత్త వస్తువు తెచ్చుకుంటే కనుక దానికి ఖచ్చితంగా ఇలా పూజ చేసి ఓపెన్ చేసుకోవాలమ్మా అంటుంటారు. ఇక ఎవరైనా అంతే కదండి, నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరు ఇలానే చేస్తూ ఉంటారు కావచ్చు. ఇక ఇక్కడైతే కొత్త కూలర్ ఓపెన్ చేసేసి కొబ్బరికాయ కొట్టేసి ఈరోజైతే కూలర్ ఓపెన్ చేశామన్నమాట. ఇక మా వారైతే ఎంతైనా ఫస్ట్ కూలర్ కదా, చాలా కూల్గా వచ్చి, అంటే ఫస్ట్ కూలర్ అంటే కొత్త కూలర్ కదా అండి, ఇక గాలి అయితే ఫుల్ చల్లగా రావడము. కథం ఆ రోజుకే నాకు ఫుల్ జలుబు పట్టేసింది, ముక్కు పట్టేసింది. ఇది పైగా బెడ్రూమ్లో పెట్టలేదండి, హాల్లో పెట్టేశాము. బెడ్రూమ్లో మళ్ళీ బయట కిటికీలో పెట్టేస్తే మళ్ళీ కూలర్ కొత్తది కదా, ఎంతైనా కొత్త మురిపం కొన్ని రోజులు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇక ఇంట్లో హాల్లోనే ఒక డోర్ తీసేసి పెట్టేస్తున్నాము. ఇప్పుడైతే ఇల్లు అయితే చాలా చల్లగా ఉంటుంది, ఇంకా అందుకోసం అనేసి ఇక బయట అయితే ఏం పెట్టకుండా ఇంట్లోనే పెట్టేసుకున్నాం అన్నమాట. ఇలా హాల్లోనే పెట్టేసి ఒక డోర్ ఓపెన్ చేస్తే ఇల్లు చాలా కూల్గా అయిపోతుంది. ఇక ఇక్కడైతే మా కూలర్ పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. మా వారిని కొబ్బరికాయ కొట్టండి అని చెప్తే ఇక సరే అనేసి కొబ్బరికాయ కొట్టేసి మంచిగా ఇది ఇంకొక 10 ఇయర్స్ వచ్చే వరకు మంచిగా కూలర్ కొనకుండా చేయాలని మొక్కుకో అనంటే ఇక సర్లే అనేసి నవ్వుతున్నారు. ఇక నవ్వేసి కొబ్బరికాయ కొట్టేసి మా కొత్త కూలర్ని అయితే ఓపెన్ చేసేసామండి.
ఇక ఈరోజు వ్లాగ్ అంటే ఇదే అండి. రేపు మరో మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను ఫ్రెండ్స్. బాయ్ అండి అందరికీ. బాయ్.